రండి. సమయంలో ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వనులు నాతో మాట్లాడటం వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేది నేను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇది చివరి రోజు చూస్తున్నాము పరలోకమును గురించి. నేను చూడగా అదుగో పరలోకం. పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి? ఆరాధనలో మనం చూస్తూ వచ్చాం. పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి? మొదటిగా అనేకమైన వాటిని మనకు అప్పగించాడు. 2, బంగారం వలె సిద్ధపరిచాడు. 3, బలం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, ఇంకా రాజులుగా చేశాడు, ఇంకా పరలోక రాజ్యం మనకిచ్చాడు. ఇది మనం ఆరాధనలో చూసినటువంటి అనుభవం. ఇప్పుడు ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు యోహాను యొక్క జీవితాన్ని మనకు బయలుపరుస్తూ వస్తున్నారు. యోహాను నేను చూడగా అదుగో పరలోకం. ఇక్కడ పరలోకం నుండి కలిగిన ధన్యత ఏంటన్నది మనకి ఇప్పటికే ఒక 5 వర్తమానాల్లో దాదాపు 5 ఏళ్ళంతా కాబట్టి దాదాపు 35 మాటల్లో మనం చూస్తూ వచ్చాం పరలోకం నుండి మనకు కలిగింది ఏంటన్నది. ఇప్పుడు కూడా మనం చూసే మాట ఏంటంటే పరలోకంలో ఏముంది అనేది మనం చూస్తున్నాం. గత వారం కూడా పరలోకంలో ఏముంది, దేవుడు ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడన్నది చూస్తూ వచ్చాం. కాబట్టి ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే పరలోకంలో ఏముంది అని అంటే ఈ 5వ భాగంతో ముగించుకున్నాం. పరలోకంలో ఏముంది అని మనం ధ్యానించే మునుపు నేను చూడగా అదిగో పరలోకం అని యోహాను అన్నాడు. పరలోకంలో ఏముంది అని మనం చివరిగా ధ్యానించుకోక మునుపు ప్రభు నడిపింపు ఒక చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడి అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. సమయంలో ప్రభువా కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడి కన్నుల యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కన్నుల యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న సహాయం అనుగ్రహించండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు యొక్క బలలో ప్రవేశిస్తుండగా దుష్టుని కార్యాలు లయపరచండి. కనబడే కన విభాగాలు అంధకార శక్తులు బంధించండి. కలవరి శిలువలో శత్రుపని విజయాన్ని పొందిన రక్తాన్ని నా పైన ప్రోక్షించుకుంటున్నా. మీ రక్త ప్రోక్షణకి ఎందుకు వస్తుండగా మీరు సహాయం చేయండి. ఈరోజు వాక్యం అంతా దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ఆ మైండ్ని ప్రభు కంట్రోల్ చేయండి. గ్యాస్ అన్నింటిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి. నేను ఒట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజపోయిన వాడిని, ఎన్నికలేని వాడిని అనుకుంటున్నా, ఎందుకు పనికిరాని వాడిని అనుకుంటున్నా. దాసుడి కన్నుల యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కన్నుల యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా ప్రభు మీరే సహాయం గురించి మహిమ పొందండి. నేను బలహీనుడిని, మీరే మీ యొక్క బలమైనటువంటి కృప ద్వారా ప్రభు నన్ను బలపరిచి నా మీద మీ బలాన్ని ఆవరింపజేసి శత్రువు ఆలోచనలు, శత్రు కార్యాలన్నీ కూడా మన డిస్టర్బెన్స్ లేకుండా ప్రభు చక్కగా మంచి పరిచర్య జరగడం సాయం చేయండి. నాతో మాతో మీరు మాట్లాడండి. దుష్టుని కార్యాలన్నింటినీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మా జరిగే దుష్టు కార్యాలను లయపరచమని ఈరోజు బలలో పాల్గొనేది ఎంతో దీవించండి. మీకు మహిమార్థమై శత్రు సిగ్గుకరంగా ఉండేలాగా సాయం చేయండి. పరలోకంలో ఏముందో దాన్ని అలాంటి జీవితం మేము కలిగి ఉండాలి, లేకపోతే వాటిని పొందుకోవడం కొరకై ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని మేము జీవించినట్టు సాయం చేసి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని మరొకసారి వచ్చిన వారందరూ బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారు ఇంకెవరైనా ఉంటే త్వరబెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండేవారు సకాలం నడిపించి ఎవరికి అపాయాలు గీడు జరగకుండా సాయం చేసి ముందున సమయంతో దీవించి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రభు చిత్తమైతే ఆరాధన ఎట్లా త్వరగా ముగించాం అట్లా ముగిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం ఏమని రాయబడుతుందంటే అదుగో నేను చూడగా పరలోకము. కాబట్టి యోహాను పరలోకాన్ని చూస్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. పరలోకం నుండి మనకి ఏం కలిగిందన్నది ఇప్పటికే మనం 5 ఆరాధన వర్తమానాలు వింటూ వచ్చాం. 4 టేబుల్ వర్తమానాలు పరలోకంలో ఏముందో వింటూ వచ్చాం. ఈరోజు మనం చూస్తూ వస్తున్నాం పరలోకంలో ఏముంది. చివరి వర్తమానం ఇది. పరలోకంలో ఏముందంటే మొదటి మాటను మనం చూద్దారండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23 వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం
23వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును చాలన్న. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక మాట రాయబడుతూ వస్తుంది. ఏంటి మాట అని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే బైబిల్లో ఒక మాట ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే పరలోకంలో ఏముంది అని మనం చూస్తే మొదటిగా చూస్తున్నాము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనంలో పరలోకంలో నీతిమంతుల యొక్క ఆత్మలు ఉన్నవి. ఏమండి అండి పరలోకంలో నీతిమంతుల యొక్క ఆత్మలు చూడండి. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. కాబట్టి పరలోకంలో ఏముంది మొదటిగా మనం చూస్తూ వస్తున్నాం. పరలోకంలో ఏముందండి? నీతిమంతుల యొక్క ఆత్మలు ఉన్నాయి. పరలోకంలో ఏముంది? నీతిమంతుల యొక్క ఆత్మ ఉంది. కాబట్టి పరలోకంలో నీతిమంతులు ఉన్న విధానాన్ని మనం చూస్తున్నాం. నీతిమంతులు ఎలా ఉంటారు అని అంటే బైబిల్ చెబుతుంది, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో ఎలా ఉంటారు? తేజరిల్లేవారిగా ఉంటారు. తేజరిల్లేవారిగా తమ తండ్రి రాజ్యంలో తేజరిల్లేవారిగా ఉంటూ వస్తారు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్లో మనం చెప్పబడినటువంటి మొదటి మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరలోకంలో ఏముంది అని మొదటిగా మనం చూసినట్లయితే పరలోకంలో నీతిమంతుల యొక్క ఆత్మలు ఉన్నాయి. ఏముండే అండి? నీతిమంతుల యొక్క ఆత్మలు. అంటే నీతిమంతుల యొక్క ఆత్మలు పరలోకంలో ఉంటాయి అంటే మరి ఎవరి ఆత్మలు లేవాడా? నీతిమంతుల ఆత్మలు పరలోకంలో ఉన్నాయి అంటే ఎవరి ఆత్మలో లేవు? అనీతిమంతులు, నీతి లేనటువంటి వారు. అంతేనా? పాట కూడా పడతాంగా, నీతియులేని మానీచ అక్కడ ఆగండి. నీతియులేని మానీచ బ్రతుకులు నీయందు స్థిరమైందా? ఇప్పుడు అసలైన ప్రశ్న అదే. నీతియులేని మానీచ బ్రతుకులు నీ యందు స్థిరమైంది. ఎవరి బ్రతుకులైతే క్రీస్తులో స్థిరముగా ఉంటాయో వాళ్ళు నీతిమంతులు కాబట్టి వారి ఆత్మలు పరలోకమందు ఉంటాయి. ఇప్పుడు పరలోకమందు మన ఆత్మ ఉండాలంటే మనం ఎలా ఉండాలా? నీతియులేని నీతియులేని ఆ బ్రతుకు పోవాలి. పరలోకమందు మన ఆత్మలు ఉండాలంటే, పరలోకంలో మన ఆత్మ నివసించాలంటే, పరలోకంలో ఏముంది? నీతిమంతుల యొక్క ఆత్మ ఉంది. పరలోకంలో మనం ఉండాలంటే, పరలోకంలో మనం నివసించాలంటే, పరలోకంలో మనం ఉండాలంటే మనం ఎలా ఉండాలా? నీతిమంతులుగా ఉండాలి. ఇప్పుడు పరలోకంలో నీతిమంతులు ఎలా ఉంటున్నాయి? నీతిమంతుల యొక్క ఆత్మలే ఎందుకు ఉంటున్నాయి? పరలోకంలో నీతిమంతుల యొక్క ఆత్మలే ఎందుకు ఉంటున్నాయి? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా చాలు అక్క. కాబట్టి ఈ ఆత్మలు ఎవరు అంటే పరలోకంలో ఉన్న నీతిమంతుల యొక్క ఆత్మలని మనం చూస్తున్నాం. ఈ నీతిమంతులు ఎవరు? వారి నీచ బ్రతుకులను సరిచేసుకుని, వారి అపవిత్రమైన బ్రతుకులను సరిచేసుకుని, వారి అయోగ్యమైన బ్రతుకులను సరిచేసుకుని, వారి పాపపు బ్రతుకులను సరిచేసుకుని, వారి పాపంతో కూడిన లోకంతో కూడినటువంటి జీవితాన్ని సరిచేసుకుని ప్రభు రక్తం ద్వారా కడగబడి రాబో ఉగ్రత నుండి తప్పించబడిన వారు నీతిమంతులు. అర్థమవుతుందండి? మరలా చెప్పలేను, ఒకేసారి చెబుతా. కొద్దిగా ఫీవర్ వచ్చినట్టుంది, అక్కడ త్వరగా ముగిచ్చేస్తా. కాబట్టి ఈ ఫీవర్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే తలలో దాకా వెళ్తుంది. ఇప్పుడు తల మొత్తం కూడా వేడిగా ఉంది, త్వరగా ముగిచ్చేద్దాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, బైబిల్లో ఒక మాట చూస్తున్నాం, నీతిమంతుల యొక్క ఆత్మలు పరలోకంలో ఉన్నాయి. నీతిమంతులు అంటే ఎవరు? యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి ఉగ్రత నుండి తప్పించబడి, వారు ఎవరైతే ఉగ్రత నుంచి తప్పించబడ్డారో వారు పరలోకంలో ఉంటారు. మరి భూమి మీద నీతిమంతుడు అంటే ఒకటన్నా ఉన్నాడా? బైబిల్ ఏమంటుంది? నేనే నీతిమంతుడిని, నాకు మించిన వాడు లేడు అని మనం అంటున్నాం. కానీ బైబిల్ ఏమంటుంది?
మనమే నాకు మించిన నీతిమంతుడు లేడంటే అసలు నీతిమంతుడే లేడని బైబిల్ అంటుంది. ఏమంటుంది? అసలు నీతిమంతుడే లేదు భూమి మీద. మరి నీతిమంతుడే భూమి మీద లేనప్పుడు నీతిమంతుల యొక్క ఆత్మ పరలోకలు ఎట్టుండే? భూమి మీద నీతిమంతులు ఒక్కడు లేడంట, కానీ పరలోకంలో నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి. అది ఎలా సాధ్యం? ఇక్కడేమో నీతిమంతులు లేరు, ఒక్కడు కూడా నీతిమంతుడు కాదంట. మనం అందరం నీతిమంతులం కావు. మీరు అవునన్నా కాదన్నా వాక్య వెలుగులో మనం అందరం నీతిమంతులం కాము, ఇది బైబిల్ చెబుతుంది. మరి పరలోకంలో నీతిమంతుల ఆత్మలు ఉంటాయి కదా, మరి ఎలా ఉంటాయి? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారం యేసు రక్తం ప్రతి పాపులను మనం పవిత్రులుగా చేసి ఆ నీతిమంతులుగా తీర్చి ఏం చేస్తుంది? మరింత ఉగ్రత నుండి తప్పిస్తుంది. అంటే నీతిమంతుడే లేని మానవుడు, నీతియే లేని మానవుని జీవితంలో యేసు ప్రభువారి యొక్క శిలువ కార్యం ద్వారా, ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా చేసి దేవుని యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో నీతిమంతులుగా ఉంచుతున్నాడు. బాబా, దేవుని యొక్క ప్రణాళిక చూస్తే అమోఘమైనది, అమోఘమైనది. బైబిల్ స్టడీ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. బైబిల్ స్టడీ ఈ వారం దినాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రూప్లో పెట్టాం. అసలు బైబిల్ స్టడీ యొక్క వర్తమానం చూస్తే మహిమ గల సంఘము. నేను అనుకున్నా అసలు ఎలా ధ్యానించాలి ఎట్ట ప్రభు అనుకుంటే, 4 స్త్రీలు. ఎవరా 4? ఒక స్త్రీ ఎవరు? మొదట అవ్వ. ఏమో మహిమ, దేవుని మహిమతో నింపబడింది, కానీ పాపంలో పడిపోయి దేవుని మహిమను పోగొట్టుకుంది. ఈ పాపంలో పడిపోయిన స్త్రీని ఏం చేశాడు? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో సంఘంగా చేశాడు. ఈ సంఘంగా చేయడానికి ఏం చేశాడు? ఆయన స్వరక్తాన్ని ఇచ్చాడు. ఆయన స్వరక్తాన్ని ఇచ్చి పాపంలో పడిపోయిన వారిని సంఘంగా చేశాడు. సంఘంగా చేసిన వారిని ఏం చేశాడు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో చూడగా కననయ్య ఇశ్రాయేలు ప్రజల సూచనగా కన్నయ్యున్న స్త్రీగా పెట్టాడు. ఆ కననయ్యున్న స్త్రీ తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? గొర్రెపిల్ల భార్య వస్తుంది. అంటే 4 స్త్రీలు మహిమగల సంఘానికి కారణం. ఒక మహిమగల సంఘం, దేవుని యొక్క మహిమగల సంఘం బయటికి రావాలంటే 4 స్త్రీల మీద ఆధారపడి ఆ 4 పిల్లలుగా దేవుడు చేసుకుని దేవుని యొక్క మహిమగల సంఘాన్ని బయటకు తీస్తున్నాడు. ఆ అనుభవాలు ఫస్ట్ వారం ఎవ్వరికి అర్థం కాల, అందరూ బుర్ర బిక్కుంటూ ఉంటారు. 2వ వారం అర్థమైంది, అస్సలైందండి అనేది. సరే, ఇదంతా కూడా చెప్పాలండి. ఇప్పుడు మళ్ళీ బైబిల్ స్టడీ చెప్పాలంటే కష్టం కాబట్టి ఇక్కడ ఇప్పుడు టేబుల్ వర్తమానం కాబట్టి నాకు కూడా కొద్దిగా ఫీవర్ వచ్చింది కాబట్టి త్వరగా ముగిద్దాం. కాబట్టి దేవుని యొక్క ఈ ఫీవర్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది, అది కూడా ఏంటో మరి దానికి దేవునికి వందనాలు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒకటే మాట, పరలోకంలో ఏముంది? నీతిమంతుల యొక్క ఆత్మలు ఉన్నాయి. ఎవరి నీతిమంతులు? యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారు. కడగబడిన తర్వాత ఏం చేయబడుతుంది? కడగటం ద్వారానే నీతిమంతులు అయ్యారు కదమ్మా. ఉగ్రతను తప్పించబడుతున్నారు. అంటే ఇప్పుడు పరలోకంలో ఉన్న ఆత్మలు ఎలాంటి ఆత్మలు అవి? నీతిమంతుల ఆత్మలే. దేవుని ఉగ్రత నుండి తప్పించబడిన ఆత్మలు. అనేది ఆత్మల దేవుని ఉగ్రత నుండి తప్పించబడిన ఆత్మలు. అంటే పరలోక రాజ్యములో మనం చూడగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 12వ అధ్యాయంలో స్పష్టంగా పౌలు చెబుతూ వస్తున్నాడు. ఏమంటున్నాడు? పరలోకములో ఏముందండి? నీతిమంతుల యొక్క ఆత్మల యొద్దకు అని ఉంది. నీతిమంతుల యొక్క ఆత్మలు ఉన్నాయి. పరలోకం ఏముందండి? నీతిమంతుల యొక్క ఆత్మ. నీతిమంతుల ఆత్మ పరలోకం ఉందంటే ఆ ఆత్మలు యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి దేవుని ఉగ్రత నుంచి తప్పించబడి ఇంకా ఉగ్రత నుంచి తప్పించబడి చేరాల్సిన పరలోక రాజ్యాన్ని చేరిని. అంటే ఆత్మలు ఎలా ఉండేయండి? తమ ఉద్దేశం, తమ భూమి మీద ఎందుకు వచ్చారో, ఏంటో, ఎలా ఉండాలో ఏంటన్నది సిద్ధపరచుకున్నాయి ఆత్మలు. ఆత్మలు ఎవరంటే మనుషులే. దేవుని యొక్క దేవుడు మానవుల్లో నరుని మట్టి నుండి తీసి నిర్మించగా నరుల్లో జీవాత్మనుడుగా నరుడు జీవాత్మాయను. ఈ మాట ఎప్పుడు చూసిన యేసుపాదం అంకులు చెబుతాడు. హెబ్రోన్లో ఉండేవాడు కదా, ఇప్పుడు లేరు. ఎప్పుడు చెబుతూ ఉండేవాడు ప్రతి వర్తమానంలో, నరుణ్ణి మట్టి నుండి తీసి నరుల్లో జీవాత్మగా నరుడు జీవాత్మాయను ఎప్పుడు చెబుతూ ఉంటాడు అంకులు. మరి ఎందుకు చెబుతాడో తెలియదు కానీ. కాబట్టి ప్రియులారా, నరుల్లో ఏముంది? జీవాత్మ ఉంది. ఈ ఆత్మ ఎలాంటిది? ఆత్మ కల్ముషమైనది ఉండకూడదు, ఆత్మ కపటమైనది ఉండకూడదు, ఆత్మ అపవిత్రమైనది ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? నీతి కలిగినదిగా ఉండాలి. నీతి కలిగినదిగా ఆత్మ ఉండాలి. కాబట్టి పరలోకంలో ఉంది, నీతి కలిగినది ఉంది కాబట్టి నీతి కలిగిన ఆత్మలు పరలోకంలో ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడ ఉంటాం? చెప్పండి. ఏంటి ఒక్కరికి కూడా తెలియదా మనం ఎక్కడ ఉంటామో? అలా ఉండరేమో డౌట్ వస్తున్నట్టు ఉంది. ఏం పడ్డు ఉంటావా లేదా డౌట్ ఉండి అసలు సమాధానం కూడా రావట్లా. నీతిమంతులుగా ఉంటే అసలు నీతిమంతులుగా అయ్యా లేదా? ఎట్టయ్యారు?
బాప్తిసం తీసుకోవాలని నీతిమంతుడేనా? మరి యేసు ప్రభు రక్తం ఇంకెందుకు మరి? అసలు నీతిమంతుడు అనే వ్యక్తి ఎలా అవుతున్నాడు? బాప్తిసం ద్వారా అవుతున్నాడా? యేసు ప్రభు రక్తం ద్వారా కడగబట్టడం ద్వారా నీతిమంతుడు అవుతున్నాడు. బాప్తిసం ముంచి లేపడం ద్వారా నీతిమంతుడు కాడు. అక్కడ మరణ భూస్థాపనలో పాలు పంపులు పొందుతున్నాడు యేసు ప్రభువారితో. యేసు ప్రభువారితో సిలువ వేయబడి యేసు ప్రభువారితో చనిపోయి యేసు ప్రభువారితో తిరిగి లేస్తున్నట్టు అనుభవం బాప్తిసం అంటే. మరి ఆ బాప్తిసం ప్రభుత్వం అయితే వచ్చే నెల 2nd వీక్ లో పెడదాం. 2వ శనివారం ప్రభుత్వం అయితే పెడదాం. హాలిడే వచ్చింది కాబట్టి పెడదాం బాప్తిసాలు. కాబట్టి ఇక్కడ బాప్తిసం అనేది దాని సబ్జెక్ట్ అంతా తర్వాత చెబుతాం ఒకసారి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అర్థం ఏంటి? ఒక ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే అది నీతి కలిగి ఉండాలి. కానీ బైబిల్ అంటే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు ఒక్కడుగా లేని ప్రదేశానికి నీతిమంతుడు ఈ లోకానికి దిగొచ్చాడు. ఎవరు దిగొచ్చాడు? నీతిమంతుడు ఈ లోకానికి దిగివచ్చి ఆయన నీతి కలిగిన వాడికి లోకం నుండి నాలో పాపమున్నది స్థాపించగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా అంటే అక్కడ అర్థం ఏంటి? ఆయన నీతిమంతుడు అని తేలిపోయింది. ఆయన నీతిమంతుడిని తేలిపోయింది. పాపం లేదంటే నీతిమంతుడే కదా. సో ఈయన నీతిమంతుడిగా ఈ లోకానికి వచ్చి నీతి లేని మన జీవితాల్లో నీతిని నింపి తన స్వరక్తం ద్వారా మనల్ని కడిగి నీతిని నింపి మరలా మన ఆత్మని పరలోక రాజ్యం ఉంచుతున్నాడు. బాబా, దేవుని ప్రణాళిక ఎంత గొప్పది ఆలోచించండి. అసలు నీతిమంతులే లేని ప్రాంతానికి నీతిమంతుడు వచ్చి, నీతిమంతులు లేని ప్రాంతంలో నీతిమంతుడు ఒక్కరే నివసించాలంటే అది ఎంత కష్టం అర్థమవుతుందండి. ఒక మాట చెప్పమంటారా? 100 మందిలో ఒక మంచోడు ఉన్నాడు. 100 మందిలో ఒక మంచోడు ఉన్నాడు అనుకోండి. నేను కాదండి, నేను మంచోడిని ఎప్పుడు కాదు. 100 మందిలో ఒక మంచోడు. ఎవరా మంచోడు? ఎవరా మంచోడు? ఇక్కడ అనుకుందాం. సపోజ్ ఎవరా మంచోడు అంటే ఎవరో మంచోడు శాంసన్ మంచోడు అనుకుందాం. 100 మందిలో మంచోడు ఉన్నాడు. మిగతా 99 మంది ఎవరు మరి? 100 మందిలో ఒకరు మంచోడు ఉన్నాడు అంటే మిగతా 99 మంది అంటే మనం అందరం మంచోళ్ళమే. ఎగ్జాంపుల్ చెబుతున్నా. మిగతా 99 ఎలాంటి వారు? ఇప్పుడు ఈ చెడ్డోళ్ళందరూ కలిపితే మంచోడు చెడిపోతాడా? మంచోడిని బట్టి మా చెడ్డోళ్ళందరూ మంచోళ్ళు అవుతారా? చెడ్డోని బట్టి మంచోళ్ళు చెడిపోతారు. అంతేనా? కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మంచోడిని బట్టి చెడ్డోళ్ళు మారుతారా? చెడ్డోళ్ళని బట్టి మంచోడు చెడిపోతాడా? అస్సలు అసంభవం. 100 మందిలో ఒక్కడు మంచోడు ఉండాలంటే ఆ మంచోడు కూడా చెడ్డోడుగానే అవుతాడు. మంచోడు ఎందుకు అవుతాడు? అదే నేను చెబుతాను. అక్క తిప్పి ఆడకే తీసుకొస్తా. కాబట్టి అదే జరిగింది కదా. 100 మందిలో ఒక మంచోడు ఉన్నాడు. ఆ మంచోడు కూడా ఎందుకులే ఉండాలని చెప్పి ఏం చేసిద్ది? తాను చెడ్డ కోతి వనాన్నంతా జరిగినట్టు మొత్తం చెడిపోతాం. మాతో పాటు నువ్వు కూడా వచ్చారని ఒకడు సపరేట్ వెళ్తావా అంటాం. వాడు ఏం చేస్తాడు? వాడు గిడ నిన్ను కాదులే అంటుంది శాంసన్, వేరే వాళ్ళే. కాబట్టి ఏం చేస్తాడు? ఇక వాళ్ళందరూ నలుగురు పోయే దారిని మనం పోతాం. లోకలందరూ పోవాల్సిన మార్గాన్ని దావిది పోతున్నా, నేను పోతా అంటే ఏమైపోతే ఇక ఈ మంచోడు కాస్త కూడా చెడ్డడైపోతున్నాడు. అంటే ఇక్కడ భూమి మీద నీతిమంతుడికి యేసు ప్రభు వచ్చాడు, కానీ నీతిమంతుడు లేడు. మరి ఆయన చెడ్డోడు ఎందుకు అవ్వాలా? ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. 100 మందిలో ఒక్క నీతిమంతుడు ఉన్నాడు, 99 మంది నీతిమంతుడు కాదు. 99 మంది ఒకరిని జడగొడతాడా లేదా? చెడగొట్టేస్తారు సింపుల్గా. అసలు మనం ఇంకోటి జడగొడతామే 100 మంది అవసరంలా. ఒకడు ఇంకోటి జడగొడతాం సింపుల్ అయిపోయింది ఈ రోజుల్లో. అసలు మనిషి చెడిపోవడానికి మెయిన్ థింక్ ఏంటో తెలుసా? మెయిన్ ప్రాబ్లం ఏంటిది? మెయిన్ ఫోన్. నేను ఒక వీడియో చూసా నిన్నే. ఏంటి ఆ వీడియో అంటే, ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వచ్చాడు. డాక్టర్ దగ్గరికి వచ్చి అంటున్నాడు, డాక్టర్ గారు నాకు బాగా నిద్ర పడుతుందండి, చాలా నిద్ర వచ్చేస్తుంది అన్నాడు. మన సంఘంలో ఎక్కువసేపు నిద్రపోయే ఒక సహోదరి ఉంది, పరిపూర్ణమైన నిద్ర. అసలు ఎంత నిద్ర అంటే అంత నిద్ర. నాకు ఆ నిద్ర ఎప్పుడు పట్టింది ప్రభా అనుకుంటున్నా, కానీ ఇక దేవుని రాజ్యానికి వెళ్తే తప్ప పట్టదేమో నాకు తెలిసి. పరిపూర్ణమైన నిద్ర. అబ్బాయి అంటున్నాడు, బాగా నిద్ర పడుతుంది డాక్టర్ గారు, మరి చాలా నిద్ర ఎక్కువైపోతుంది, నిద్ర తగ్గడానికి ఏదన్నా ఒక మాత్ర అన్నాడు. 20,000 ఖర్చు అవుతాయి అన్నాడు. ఎంత ఖర్చు అవుతుంది? 20,000. ఏది? నిద్ర తగ్గడానికి 20,000 ఖర్చు అవుతాయి అన్న దాంట్లో ఎవరిగా తెలిసిపోయేది. 20,000 ఖర్చులో డాక్టర్ ఫీజు 5,000 తీసుకున్నాడు. ఏం రాసిచ్చాడు? అది ఏమంటారక్క? ఏదో ఫిక్స్ చేస్తున్నా, ఫిస్క్లో రాసిచ్చాడు. 5,000 20,000 ఎత్తుంటే నాకు 20,000 వద్దాయి, 5,000 చాలన్నాడు. ఈ పేపర్ మీద ఒక ముందు రాశాను మెడిసిన్, ఇది ఎత్తుకెళ్ళి మెడికల్ షాప్ కాడికి వెళ్ళి తీసుకున్నాడు. ఆ మెడికల్ షాప్ కాడికి వెళ్తే ఆయన చూసి ఇదేం దిద్దేచ్చావు అన్నాడు. ఇదే డాక్టర్ గారు రాశాడు అన్నాడు. ఏమని చెప్పావు డాక్టర్ గారిని అడిగాడు. నాకు నిద్ర ఎక్కువ వస్తుంది, నిద్ర తక్కువ రావడం కొరకు మెడిసిన్ రాయమన్నాను అన్నాడు. ఇది ఎక్కడ దొరికేది కదయ్యా, ఆ పక్కన మొబైల్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళాను. అక్కడ ఎందుకు వెళ్ళాలంటే ఆండ్రాయిడ్ ఫోన్ కొత్తది కొనుక్కొని రాశాడు. ఏం కొనుక్కోమని?
ఆండ్రాయిడ్ ఫోన్ అంటే చక్కగా ఫోన్ ఉంటే నిద్ర ఉండదు, ఏముండదు, హ్యాపీగా నిద్ర రాదు, పిచ్చోడయ్యి ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. అందుకే అది కొనుక్కాయి అని చెప్పాడు. వీడికి అర్థమైపోయింది, ఓ ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటే వాళ్ళ సబ్జెక్ట్ ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా నిద్రలు కూడా మానుకుని జీవితాలు పాడు చేసుకుంటున్నారని చెబుతున్నారు. సరే నేనేమంటానంటే ఈ లోకానికి ఒక నీతిమంతుడు వచ్చాడు. లోకం అంతా నీతి లేదు అసలు భూమి మీద, ఎక్కడ బైబిల్ అంటుంది కదా నీతిమంతుడు లేదు, ఒక్కడు లేడు భూమి మీద. మరి ఒక్కడు కూడా లేని భూమి మీదకి నీతిమంతుడు వస్తే నిలబడగలుగుతాడా, నిలబడలేడా? అసలు నిలబడతాడా లేదా? సహజంగా నిలబడలేడు. కానీ మరి ఎలా నిలబడ్డాడు ప్రభు? దేవుని దగ్గర నుండి వచ్చాడు. కరెక్టే, నేను కాదనట్లా. దేవుని దగ్గర నుంచి వచ్చిన మోషేని ఏం చేశారు? దేవుని దగ్గర నుంచి వచ్చిన ఏలియాని ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ దేవుని దగ్గర నుంచి కాకుండా దేవుని దగ్గర నుంచి వచ్చారా? మరి వీళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు అర్థం చేసుకుని నేను త్వరగా ముగిద్దాం అనుకుంటే సబ్జెక్ట్ ఏందో వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి? అసలు ఎందుకు నీతిమంతుడు ఒక్కడేగా ఆయన ఎలా ఉండగలిగాడు భూమి మీద? ఆయన ఎలా ఉండగలిగాడంటే చాలా విషయాలు మనం బైబిల్లో చెప్పవచ్చు. ఆయనలో పాపం లేదు, కానీ చుట్టూ ఉండవాడు పాపలేగా. మరి ఆ పాపం ఈయనకి అంటొచ్చు కదా. ప్రియులారా, యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాస ప్రార్థన ఏం చేశాడండి? 40 దినములు. ఇప్పుడు ఏమంటారు ఆ డేస్ని? లెంట్ డేస్. నాకు అది నోరు కూడా తిరగదులేండి. లెంటో ఏదో డేస్ 40 దినాలు ఉపవాస ప్రార్థన ఆయన ఆల్రెడీ చేసేసాడు, ఇక మనం చేయవసరంలా. కానీ మన వాళ్ళు ప్రతి సంవత్సరం 40 దినాలు ఉపవాస ప్రార్థన పెడతారు. ఏం చేస్తారు? సాయంత్రానికి మందిరానికి వెళ్ళేటప్పుడు అన్ని ఫ్రూట్స్ తీసుకెళ్తారు. చక్కగా తినాల్సిన ఫ్రూట్స్ గట్టిగా తింటాం, కడుపు నిండా తింటాం, మళ్ళీ ఉపవాసం. ఫ్రూట్స్ తింటేనే ఆరోగ్యం వచ్చింది, అన్నం తింటే వచ్చిందా? అసలైన ఆరోగ్యాన్ని తెచ్చుకోవాల్సిందని తీసుకున్నాం. యేసు ప్రభువు ఏ ఫ్రూట్స్ తిని ఆ ఉపవాసం చేశాడు? ఎందుకు మనం చేసే ఉపవాస ప్రార్థన ఎందుకు పనికి వచ్చేది చెప్పండి? సరే, ఆ సంగతి మనకు వద్దులేండి, మనం ఇక్కడ చూద్దాం. ఒక్క నీతిమంతుడు భూమి మీదకి వస్తే ఎలా నీతిమంతుడిగా మరలా తిరిగి దేవుని రాజ్యానికి వెళ్ళాడు? ఒక్క నీతిమంతుడు ఈ లోకానికి వచ్చాడు. అదే నీతిమంతుడిగానే తిరిగి వెళ్ళాడు ఈ లోకం నుండి. ఆయన తిరిగి వెళ్తాం చూడగా ఎన్నోసార్లు చెప్తూ వచ్చి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూడగా 7-8 వచనాల్లో దేవదూతలు సైతం కూడా, దేవదూతల కంటే కొంచెం తక్కువ చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానుగా పరలోకంలోకి వెళ్తున్న అనుభవం చూస్తున్నాం. అంటే ఆయన నీతిమంతుడికి ఈ లోకానికి వచ్చి తన నీతిని కాపాడుకుని నీతిగా ఈ లోకం నుండి ఎలా వెళ్ళగలిగాడు? చుట్టూ అంతా లోకం ఉంది కదా, చుట్టూ అంతా నీతి లేని వారు ఉన్నారు, చుట్టూ అంతా పాపంలో ఉన్నవారు ఉన్నారు. మరి ఆయన నీతిమంతుడికి వచ్చి నీతిమంతుడికి ఎలా వెళ్ళగలిగాడు? ప్రార్థనా జీవితం, దేవునితో ఉన్న సహవాసం, ప్రత్యేకమైన ప్రార్థనా జీవితం, దేవునితో ఉండే సహవాసం. ఆయన చూశారు ఆయన ప్రార్థనా జీవితం ఎట్లాంటిదో. ప్రత్యేకమైన దాన్ని సాదృశ్యం చెప్పమంటారా? పగలల్లా సువార్త చేసేవాడు, రాత్రి ఏం చేశాడు? ప్రత్యేకంగా వెళ్ళిపోయాడు. ఆయన కొండకెక్కేసి వెళ్ళిపోయాడు ప్రార్థన చేసుకోవడానికి. అంటే ఒక గొప్ప ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా ఆయన నీతి జీవితాన్ని కాపాడుకోగలిగాడు. ఎవడెవడు వచ్చి చెడగొట్టేవాడే, కానీ ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని దగ్గర నుంచి పంపబడ్డాడు. ఆయన నీతిని ఆయన ఎలా కాపాడుకోవాలో తెలిసినవాడు. సర్వాధికారం నాకు ఇవ్వబడిందని చెప్పాడు. ఆ సర్వాధికారం కలిగిన ప్రభువే తన నీతిని లోకంలో పాపంలో ఉన్న మనుషుల దగ్గర, పాపంలో జీవిస్తున్న మనుషుల దగ్గరకు వచ్చినప్పటికీ తన నీతిని పోగొట్టుకోవాలా. ప్రశ్న ఏంటంటే ప్రభు నీతిమంతుడికి వచ్చాడు, అందరి మధ్యలో ఉన్నాడు, కానీ తన నీతిని కాపాడుకుని తాను వెళ్ళిపోయాడు నీతిమంతుడిగా. మరి మనం ఎలా ఉండాం? మనం అసలు నీతిమంతులం కాదు. మన మధ్యలోకి వచ్చి మనం నీతిమంతుడిగా చేశాడు. ఇప్పుడు నీతిమంతుడిగా చేయబడిన మనము ఇప్పుడు మనం ఎలా ఉండాం? ఒకే ఒక ప్రశ్న, నీతిమంతులుగా చేయబడిన మనం ఇప్పుడు ఎలా ఉండాం? మనం నీతిమంతులం కాము, అది పక్కన పెట్టేసేయండి. ప్రభు రక్తం ద్వారా నీతిమంతులుగా చేయబడ్డాం, ఇది పట్టుకోండి. మరి ఇప్పుడు మనం ఎలా ఉండాం? ఎందుకంటే ప్రియులారా, బైబిల్ మనం సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా? నీతిమంతుల ఆత్మలు పరలోకంలో ఉన్నాయి. అసలు ఈ టయానికల్లా టేబుల్ వర్తమానం ముగించాలి. నేను అనుకున్న కాన్సెప్ట్ ప్రకారం హాఫ్ అన్ అవర్ లోపే ముగించేద్దాం అనుకున్నా. నీతిమంతుల యొక్క ఆత్మలు ఎక్కడ ఉండే? ఆ కుర్చీలు ఏమైనా ఖాళీ ఉంటే ఏంటి అన్న సిస్టర్స్ ఉండటం. నీతిమంతుల యొక్క ఆత్మలు పరలోకంలో ఏముందండి? నీతిమంతుల యొక్క ఆత్మ. చూడండి, యేసు ప్రభువు నీతిమంతుడికి ఈ లోకానికి వచ్చి తన నీతిని కాపాడుకొని ఆ నీతి కలిగిన వాడికి ఈ లోకం నుండి విడిచిపెట్టి వెళ్ళాడు. నీతిగానే ఈ లోకం నుండి విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయన పాపంలో చేరలా, సవాల్ ఇసిరాడు. నాలో పాపం ఉందని చూపించగలిగిన వాడు ఎవరు?
యోహాను అన్నాడు కదా, నేను చూడగా అదిగో పరలోకం. యోహాను ఏమంటాడండి? నేను చూడగా అదిగో పరలోకం. ఆ పరలోకంలో నీతిమంతుడు, ఆ నీతిమంతుడికి కలిగిన నీతిమంతుని యొక్క ఆత్మలు పరలోకంలో ఉంటాయి. ఏముంది అండి? నీతిమంతుడు ఉంటాడు, నీతిమంతుడికి కలిగిన ఆత్మ పరలోకంలో ఉంటాయి. మరి మనం పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏముండాలా? నిద్ర వస్తుందక్క, జోలపాటలాగా ఉంది వాక్యం. అదే మరి వస్తలేదు కానీ ఆవిలంతలు వస్తున్నాయి. కానీ నీతిమంతుల యొక్క ఆత్మలు పరలోకంలో ఉన్నట్టు మనం నీతిమంతుల్లా ఉండాలి. ఆల్రెడీ యేసు ప్రభువు మన కొరకే కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. తన రక్తం ద్వారా మనల్ని ఉగ్రతని తప్పించాడు, తన రక్తం ద్వారా నీతిమంతులు చేశాడు, తన రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచాడు. మరి ఇన్ని యేసు ప్రభు చేసినప్పుడు మన నీతిని మనం కాపాడుకోపోతున్నామంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఆలోచించాలి. ఎంత దారుణమైన స్థితి. ఈరోజు బల్ల దగ్గరికి వచ్చావు కదా, పరలోకం గురించి చివరి కోణంలో ఉన్నాం. ఇంకోసారి చెప్పాలన్న దేవుడు అనుమతిస్తే చెబుతా, లేకపోతే లేదు. ఇది 5వ కోణం. 5 వారాలు చెబుతున్నాను, 5వ వారం ఇది. చూడండి, పరలోక రాజ్యంలో నీతిమంతుల యొక్క ఆత్మలు ఉన్నాయి. ఈ రోజు నువ్వు దేవుని బల్ల దగ్గరికి ఎలా వచ్చావు? ప్రభు బల్ల దగ్గరికి ఎలా జీవిస్తున్నావు? మా సొంత గ్రామంలో కొంతమంది సంఘ పెద్దలు ఉంటారు. నాకేం కాలేదులేండి, చెప్పడానికి కొద్దిగా బాధాకరంగా ఉంది. కొంతమంది సంఘ పెద్దలు ఉంటారు, కొంతమంది మందిరానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. సిగరెట్లు కాలుస్తారు, బీడీలు కాలుస్తారు, మందు తాగుతారు, అడ్డమైన బూతులు తిడతారు, పనికిమాలిన రాజకీయం చేసుకుంటారు. చివరికి దేవుని మందిరానికి వెళ్తారు, సంఘంలో సంఘ పెద్దలు. మరి వీళ్ళు నీతిమంతుల దేవుని రాజ్యంలో వీళ్ళ ఆత్మలు ఉంటాయా ఉండవా? సంఘ పెద్దల ఆత్మలు ఉండవా దేవుని రాజ్యంలో? ఇప్పుడు సంఘ పెద్దల ఆత్మలు ఉండవంటే ఈ సంఘ పెద్దలు నన్ను తిడతారు. చెప్పండి మీరు, సంఘ పెద్దల ఆత్మలు ఉంటాయా ఉండవా? నీతిగా ఉంటే ఉంటాయి. మరి ఇప్పుడు వాళ్ళు ఎలా ఉండారు? సంఘానికి సంఘ పెద్దలు. అసలు గమనించండి, సంఘానికి ఎప్పుడు పెద్ద లేడు. దేనికి ఉంటారు? నేను ఎన్నోసార్లు చెబుతున్నా, దేనికి పెద్ద? సమాజానికి పెద్దలే కానీ సంఘం లేదు. సంఘం క్రీస్తు రక్తం ద్వారా కడగబడింది, క్రీస్తు స్వరక్తం ఇచ్చాడు. దానికి మనం పెద్దలం ఏంటి? ఎవరో చెప్పినట్టు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఆయన అయితే సంఘానికి పెద్దగా యేసు ప్రభు ఉంటే మనం పెద్దలు ఎక్కడి నుంచి వచ్చాం? మనం సంఘానికి పెద్దలం కాదు, సంఘంలో ఉన్న సంఘస్థులకి పెద్దలం. అయితే నేను చెప్పే ఒక మాట అర్థం చేసుకుంటే, మనుషుడు పాపం చేయటానికి, తాగటానికి, తిరగటానికి, వ్యభిచారం చేయటానికి, మందు తాగటానికో, సిగరెట్ కాలటానికో, రకరకాల పాపాలు చేయడానికి భయపడతలేదు. ఒక రోజు దేవుని రాజ్యం రాబోతుంది, దేవుని రాజ్యం ఆసనం అవుతుంది. నేను చూడగా అదిగో పరలోకం అని యోహాను అంటున్నాడు. నేను చూడగా అదిగో పరలోకం. ఒక్క మాట అన్నం చూసారా? నేను చూడగా అదిగో పరలోకం అనగానే గుండెలు జవికిపోతున్నాయే. జవకట్లా? అమ్మో నిజంగా పరలోకం ఏమన్నా భయం వచ్చేస్తుంది లోపల నుంచి. నిజంగా పరలోకం వస్తే నీ అలవాట్లు, నీ కోరికలు, నువ్వు జీవిస్తున్న జీవితం ఆ పరలోకాన్ని తీసుకెళ్తాయా? మరి తీసుకెళ్ళినప్పుడు ఎందుకు వాటిల్లో కూరుకుపోయి జీవితాన్ని నష్టం చేసుకుంటాం? ఒక త్రాగుడు జీవితాన్ని నష్టం చేస్తుంది పరలోకానికి వెళ్ళకుండా. ఒక వ్యభిచారం పరలోకానికి వెళ్ళకుండా ఆపుతుంది. ఒక సిగరెట్, బీడి, గుట్కాలు, పాన్ పరాకులు, కైనీలు కానీ రకరకాల విధానాల్లో లోకంలో ప్రతిదీ దేవుని రాజ్యానికి వెళ్ళకుండా. మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఒక సిగరెట్, బీడీకి ఆ చెడ్డ అలవాట్లు కలిగిన వాడు, నీతిమంతుడైనా, దేవుని బిడ్డైనా చచ్చిపోతే నరకానికి వెళ్తాడు కానీ పరలోకానికి వెళ్ళడు. దాంట్లో గట్టిగా చెప్పగలుగుతా నేను, రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది చెడ్డ అలవాట్లు వదలని ప్రతి క్రైస్తవుడు వెళ్ళాల్సింది నరకానికి, పరలోకానికి కాదు. నేను చూడగదుగో పరలోకం, అక్కడ నీతిమంతుల యొక్క ఆత్మలు ఉన్నాయి. ఏమన్నాయండి? నీతిమంతుల యొక్క ఆత్మలు అక్కడ ఉండే పరలోకంలో. ఈరోజు నీవు నేను ఎలా ఉండాం? నీతిమంతుల్లాగా ఉన్నామా? నీతిమంతుల్లా జీవిస్తున్నామా? నీతిని కోల్పోయిన స్థితిలో బల్ల దగ్గరికి వచ్చి బల్ల పాల్గొన్నామా? ఈ సహోదరి గమనించు, నీతిమంతులు ఎక్కడ ఉంటున్నారు? పరలోక రాజ్యంలో నీతిమంతుల యొక్క ఆత్మలు ఉంటున్నాయి. మనం పోయిన తర్వాత ఏముంటుంది? ఆత్మగా ఉండేది మనం పోయిన తర్వాత. ఈ సౌందర్యం, ఈ రూపం, దీని కొరకు ఫెయిర్ అండ్ లవ్లీలు, హ్యాండ్సమ్ క్రీమ్లు, బ్యూటీ పార్లర్లు, ఏంటక్క సార్ దక్క నవ్వుతున్నా, ఇవన్నీ వెళ్తా ఉంటాం కదా. వీటన్నిటి అనుభవాలు దేని కొరకు? ఎంత బాగుందో. అప్పుడప్పుడు చాలామంది అంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదన్నా ప్రేమ విందు పెట్టుకున్నారనుకోండి, మీటింగ్ పెట్టుకుంటారు, మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రేమ విందు పెడతారు. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి చెప్పండి?
మందులు వస్తారు అన్న, నన్నే అడుగుతారు అడక్క అన్న పప్పు బాగుందా, కూరలు బాగుండయా, చికెన్ ఎట్టుంది, ఉప్పు ఎక్కువైందా తక్కువైందా, అంటే నేను తినేది ముందలు దేనికంటే ఉప్పు ఎక్కువైందా తక్కువైందా, బాగుందా లేదా చెప్పడానికి నేను తింటుంది. అంతే కదా మరి, అంతేనక్క జ్యోతక్క కరెక్ట్గా చెప్పింది. అందుకే నేను చెప్పేది, తర్వాత నేను ఉప్పు ఎక్కువైంది అక్క అంటే వేస్తారు. అంటే ఇక్కడ అర్థం ఏంటో చెప్పండి. అక్క మొదటి ట్రైల్ నా మీద వేస్తారు, సేవకుడు బతికుంటే మనం తినొచ్చు లేవట్లేదు అన్నట్టు. సరే దేవునికి వందనాలండి, ఎట్టయితే నా మీద ట్రైల్ వేసాను మీకు వందనాలు. అసలు విషయం ఏంటంటే అసలు ముందరికి వెళ్తల్లా ఏంటక్క, ఒకప్పుడు లాస్ట్లో, ఇప్పుడు ముందలు తినొచ్చు, ఇప్పుడు ముందలు తినాల్సి వస్తుంది కదా తప్పట్లా, మరి ఆరోగ్యం దూరంగా అయింది. సర్లే అక్క ఇవన్నీ దేనికిలే ఇప్పుడు వద్దులే. కానీ దేవుని యొక్క వాక్యం చూడగా నీతిమంతుడు ఒక్కడు కూడా లేని లోకంలోకి రండి అక్క, ఒక్కడు కూడా లేని లోకంలోకి ఆ శ్యామన్న తర్వాత సీనన్న వచ్చేవాళ్ళు ఎవరైనా జనం ఎక్కువ ఉండారని బయటకు వెళ్ళిపోతారేమో వాళ్ళని నడిపించండి ముందర. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఏం రాయబడుతూ వచ్చిందండి, నీతిమంతుడు ఒక్కడు లేని ఈ భూమి మీదకి నీతిమంతుడిగా వచ్చి తన నీతిని కాపాడుకుని తన నీతిని అనేకులకి ఇచ్చి ఈ లోకం నుండి వెళ్ళిపోయి ఈ అనేకులకి ఎవరికైతే తన నీతిని ఇచ్చాడో వాళ్ళని మరలా పరలోక రాజ్యంలో పెడుతున్నాడు. ఆయనే పరలోక రాజ్యానికి వెళ్ళాడు, ఆ పరలోక రాజ్యంలో వీళ్ళని తీసుకెళ్తున్నాడు. అబ్బాబ్బా, అందుకే అంటుంది బా దేవుని జ్ఞానము బుద్ధి జ్ఞానం ఆహా ఎంత గొప్పది, ఎంత గొప్పది. నీతిమంతుడే లేని లోకంలోకి నీతిమంతుడికి వచ్చాడు. ఈ లోకంలో ఎవరైనా నేను నీతిమంతుడు అన్నాడంటే అబద్ధమే. అసలు నేను సేవకునే చెబుతున్నాను నేను నీతిమంతుని కాదని, సేవకునే చెబుతున్నాను నీతిమంతుని కాదని. నీతిమంతుడు ఒక్కడే, దేవునికి మానవులకు మధ్యవర్తి కూడా ఆయన ఒక్కడే, ఆయనే క్రీస్తు అన్నాడు. మనల్ని నీతిమంతుడిగా చేసేడు అంతే. నీతిమంతుడు ఎవరు? ఆయనే. మనం చేయబడ్డాం, చేసింది ఆయనే. అంటే అసలు నీతిమంతుడు ఎవరు? ప్రభువే. చేయబడిన వాడికిను చేసిన వాడికిను వ్యత్యాసం లేదా? కాడి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూసినట్టు ఎన్నో మాట ఇది? 5ఆ 4ఆ? మొదటి మాటేనా? అయ్యో ప్రేమ మీద పెట్టాలైతే. కాడి మొదటి మాటను చూస్తున్నాం. నేను చూడగలిగా పరలోకం. పరలోకం ఏముంది? నీతిమంతుల యొక్క ఆత్మలు, నీతిమంతుల యొక్క ఆత్మలు. ప్రశ్న ఒక్కటే, జవాబులు చాలా వస్తాయి. బల దగ్గరికి వచ్చావు, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండవా? సిద్ధంగా ఉండవా? చేతులు ఎత్తండి. నేను దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండా, కొంతకాలం ఉండాలి అన్న వాళ్ళు ఎత్తొద్దు. దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని ఆశ కలిగిన వాడు చేతులు ఎత్తండి. నేను దేవుని రాజ్యంలో ఉండాలని ఆశ కలిగినాడు. నేనేం అడగను, ఒకే మాట అడుగుతా, దేవుని రాజ్యంలో ఉండాలన్న ఆశ కలిగినాడు. లేదా జతక్క చెయ్యెత్తితే ఏమైతే, ఎత్తపోతే ఏమైతే అన్నట్టుగా చేయొచ్చు చూస్తున్నావు. ఎత్తుండొచ్చు దించుండొచ్చు, మళ్ళీ అవి కూడా జరుగుతాయి. దేవుని రాజ్యంకి వెళ్ళాలని అందరికీ కోరిక ఉండాలి. ఆ దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఈరోజు బలలో నువ్వు ఎలా పాల్గొనాలి తెలుసా? నీతిమంతుల్లాగా. ఎలాగూ? నీతిమంతులాగా. నువ్వు నీతిమంతులాగా బలలో పాల్గొనాలంటే ఏం చేయాలా? ప్రభు రక్తం ద్వారా కడగబడాలి. నీతిని కోల్పోయిన జీవితాన్ని సరి చేసుకోవాలి. రాబోతున్న ఉగ్రత ఉంది, అది హెచ్చరించబడుతుంది. బైబిల్ అపోస్తలుల పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5:9 హెచ్చరించబడుతున్న ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి నీతిమంతుడిగా చేయబడి దేవుని రాజ్యంలో ఉండటం కొరకు ఏం చేయాలా? ఏం చేయాలి? ప్రభు బల్ల దగ్గరికి వచ్చి, ప్రభా నీ రక్తం ద్వారా నా యొక్క నీతి లేని నా జీవితాన్ని కడుగు ప్రభు అని సరి చేసుకోవాలి. అప్పుడు నీతిమంతులు చేయబడతాం. దేవుని యొక్క రాజ్యంలో, పరలోకంలో నీతిమంతుల ఆత్మల్లో మనం కూడా ఉండగలుగుతాం. ఇదన్నమాట. అబ్బా మొదటిదే, ఇంకెన్నుండయో. రండి రెండో మాట. ఒకటే ఎంతసేపు పట్టిందక్క జ్యోతక్క? టైం చూస్తావుగా, 20 నిమిషాలంట. నాకు తెలిసి అరగంట దాటిపోయింది. రెండో మాటను చూద్దాం. ఇదో 30, మూడో మాట ఒక 30, అంటే 7:30 అంతా 3:30 గంటలు చూద్దాం రండి. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే రెండో మాట, నేను చూడక అదిగో పరలోకం. పరలోకంలో ఏముంది? నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి. రెండోదికి ఏముందో చూద్దానండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే రెండో మాట, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఫాస్ట్ చదివేవాళ్ళు చదవండి. ఈరోజు చాలా మంది వచ్చారు మందిరానికి. నిద్రపోయే వాళ్ళు ఎక్కువైనట్టు ఉన్నారు, బలహీనతలు ఎక్కువైనాయి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఏందక్క? అదిగోనా? చాలు 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 చాలు
చాలా ప్రయాణం చేసి వచ్చారక్క, కొద్దిగా ఓపికతో ఉండండి, తర్వాత అలసట తీర్చుకుందాం. కాబట్టి రెండో మాట ఏంటి తెలుసా? నేను చూడగదుగా పరలోకం, పరలోకంలో నీతిమంతుల యొక్క ఆత్మలు ఉన్నాయి. రెండు, పరలోకంలో ఏముంది? తలుపు తెరవబడి ఉంది మన కోసం. పరలోకంలో ఏముందండి? తలుపు తెరవబడి, ఓపెన్ ద డోర్, క్లోజ్ చేయబడాల. నేను చూడగా పరలోకంలో తలుపు ఎవరి కోసం? తలుపు గురించి 7 విషయాలు ఉన్నాయి, తర్వాత చెబుతా. ఆ తలుపు ఎవరి కోసం? ఎవరు ప్రవేశించడానికి ఆ తలుపు, ఎవరు లోపలికి వెళ్తానికి ఆ తలుపు, ఎవరు దాంట్లోకి ప్రవేశించడానికి ఆ తలుపు, ఎవరు ప్రవేశించడానికి? నీతిమంతులు ప్రవేశించడానికి. బైబిల్ రాబడుతూ వచ్చింది కదా, ఏమని రాబడుతూ వచ్చింది? యెరూషలేము గుమ్మములారా, మీ యొక్క తలుపుల్ని తెరువుడి, నీతి గల నీ రాజు నీ ప్రభు ఆసనుడై గాడిద పిల్ల మీద ప్రవేశిస్తూ వస్తున్నాడు, నీతి గల గుమ్మముల తెరువుడి. ఏం తెరవాలా? నీతి గల గుమ్మము తెరవబడింది. పరలోకంలో మన కొరకై దేవుని యొక్క రాజ్యంలో పరలోక రాజ్యపు యొక్క తలుపులు తెరవబడి. ఎందుకు? పరలోక రాజ్యాన్ని అక్కడ చూడటానికి కాదు, దాంట్లో ప్రవేశించడానికి. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటాం. చామన్న ఏమన్నా అనుభవాలు ఉన్నాయా? సరేలేండి, తర్వాత చదువుదురు. అక్క చూడు ఎంత చక్కగా అవుతుందో. కాబట్టి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అనుభవాలు ఉంటాయి. ఏం శాంసన్ ఏమన్నా అనుభవం ఉందా? లేదులేండి, మంచోడి. కాబట్టి అరుణ్ నీకు ఉందలే. కాబట్టి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అనుభవాలు ఉంటాయి. ఏంటి? పెళ్లి కూతురు మనం చూడం. ఇప్పుడంటే అన్ని ఫోటోలు అన్ని వచ్చేసినాయి. ఒకప్పుడు పెళ్లి చూపులు అంటే వెళ్ళి పెద్దవాళ్ళు వెళ్ళి చూసి వస్తారు. మనం వెళ్ళి ఏం చేయాలి తర్వాత? అరే పలానా ఊర్లో పలానా అమ్మాయి ఉంది, పలానా సహోదరుడు, పలానా అతను కూతురు, నువ్వు వెళ్ళి పెళ్లి చూపులు వెళ్ళి చూసినారా అంటారు. ఈయన వెళ్ళేటప్పుడు ఏమో ఒకళ్ళు 2-3 పెట్టుకుని వెళ్తాడు. పెళ్లి చూపులకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్ది? ఫస్ట్ అమ్మాయి కంటే ముందర ఈయన సిగ్గుపడతాడు. సిగ్గుపడేది ఎవరు? ఫస్ట్ అమ్మాయి కాదు, ఈయనే తలకాయించుకుని ఎట్ట కూర్చుంటాడు. ఏమి ఎరగని బుద్ధిమంతుడు, చేసే అన్ని పాపాలే. ఏమి ఎరగని బుద్ధిమంతుడు ఎట్ట ఉంటాడు. ఆమె తెచ్చిద్ది, కాఫీ తెచ్చిద్దో టీ తెచ్చిద్దో, తీసుకోండి అంటే వెళ్తే ఆమె చెప్పాలి, అమ్మ పెళ్లి కొడుకు కాఫీ ఇవ్వు. ఎవరు? ఇదిగినే ఈ నాలాగా బట్టతలు ఉండొచ్చు, పొట్ట ఉండొచ్చు, రోగాలు ఉండొచ్చు. ఎత్తారు. తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు? అప్పుడు తీసుకునేటప్పుడు అంటారు, అయ్యా ఒక్కసారి అమ్మాయిని చూడు. ఇట్టగేగా ఇక్కడ చూస్తాడు, ఇక్కడ దించేస్తాడు. సీనాన్నకి ఎన్ని అనుభవాలు ఉన్నాయో. ఎన్నంటే వేరే విధం కాదండి, శోభాక్క గురించిలే. కాబట్టి ఇట చూసి ఇక్కడ దించేస్తాడు. శోభాక్క అనుభవం ఉందా? అవసరం లేదులే, ముందరే చూశారంటారా? శోభాక్క అయితే చాలా బాధపడిపోయింది. అన్న ఎప్పుడో చూశారన్నా, వాళ్ళైనా మా నాయన స్నేహితులు అన్నా ఇటు చేశారన్నా అనేది. పోలేక నీకు మంచి భర్తనిచ్చాడు దేవునికి వందనాలు. నల్లగొండ తెల్లగొండ మంచోళ్ళే. కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? ఇట చూస్తాను ఇట్ అంటారు. ఇక అమ్మాయి ఆల్రెడీ గ్లాస్ ఇచ్చేటప్పుడే చూసిద్ది, వీడు నల్లగా ఉంటాడా, కాలు వంకర, ముక్కు వంకర, కాలు కింద కట్టిట్టు అంటున్నాడా. గ్లాస్ ఇచ్చేటప్పుడే మొత్తం చెక్ చేసేసేది. కానీ మనకు ఆ విషయం తెలియదు. గమనించండి పెళ్లి కొడుకులారా, పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు నువ్వు గ్లాస్ తీసుకునేటప్పుడు తల ఉంచుకుంటావు. నీకు గ్లాస్ ఇచ్చేటప్పుడు స్కాన్ చేసేసేది పైనుంచి కిందకి. వీడు ఎత్తు పొన్నోడా, నల్ల పొన్నోడా, ఏమన్నా గుటకాలు పానపరగ తినేవాడా, వాసన వచ్చేదా రాదా అన్ని చూడండి. గ్లాస్ ఇచ్చేటప్పుడు కొద్దిగా ముంగడికి వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? మన స్మెల్ ఏమన్నా బ్యాడ్ స్మెల్ వస్తుందని గమనించడానికి. అన్నీ ఉంటాయి. ఈ పెళ్లి శుభ సంగతి మీకు తెలియదు కదా, నాకు మాత్రం ఏం తెలుసు, పరిశుద్ధాత్ముని బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఎలా ఉండిద్ది పెళ్లి చూపులకి వెళ్ళంగానే? అలాగే ఉండిద్ది. వీడి కాలు కిందకు ఉంచుతున్నాడా లేదా? ఆ కాలు కొంతమంది తిప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది కాళ్ళు మీద కాలు వేసుకుని నొక్కుంటూ కూర్చునే వాళ్ళు ఉంటారు. ఎందుకు? టెన్షన్తో. వీడి పెద్ద టెన్షన్ పడతాడు అనుకుంటారు. అమ్మాయి ఫస్ట్ గ్లాస్ ఇచ్చేటప్పుడు మొత్తం స్కాన్ చేసేది వీడు ఎట్టంటాడు. తర్వాత ఏదో తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఏమకేదో తెలియనట్టు, అమ్మ ఒకసారి అబ్బాయిని చూడు, నేను ఆల్రెడీ చూసేసానని చెప్పలేక ఇటు చూసి నచ్చాడు. ఇలాంటివి ఉంటాయి పెళ్లి చూపులు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటో తెలుసా ప్రియులారా? ఏం గమనించాలా? పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడే తల వంచుకుని ఉంటున్నావే, రేపు పరలోక రాజ్యానికి వెళ్తే తల ఎత్తుకోవాలి. ఏం చేయాలా? తల ఎత్తుకోవాలి. అంటే నువ్వు ఎలా ఉండాలా? తల ఎత్తుకునే అనుభవం ఉండాలి. మరి అలాంటి అనుభవం ఉండాలంటే ఎలా ఉండాలి? ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. నీ కొరకు పరలోకంలో తలుపు తెరవబడింది. ఈడ చేసుకునే భార్య దగ్గరికి వెళ్ళినప్పుడే తలంచుకుంటున్నావు, లేదా భర్త వచ్చినప్పుడు తలంచుకుంటున్నావు. తప్పు కాదా? ఈ పెళ్లి చూపులు సహజంగా చదువుతున్నాం. కొంతసేపు మీరు సంతోషంగా ఉండాలి, మైండ్ సెట్ మారాలని.
పరలోక రాజ్యం నేను చూడగదుగా పరలోకం. ఓపెన్ ద డోర్, ఓపెన్ చేసింది తలుపు. ఆ పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలి. సిగ్గుపడితే ఆ పరలోక రాజ్యం లేదు. ఈ లోకంలో ప్రభుని గురించి సువార్త చేయడానికి సిగ్గుపడినా, ఈ లోకంలో దేవుని వాక్యాన్ని చెప్పడానికి సిగ్గుపడినా, ఈ లోకంలో మన కుటుంబీకులు మన బంధువులకి దేవుని సువార్త చేస్తే ఏమనుకుంటారని సిగ్గుపడినా, లేదా ప్రభు నిమిత్తమే ప్రభుని నమ్మేనని సిగ్గుపడుతున్నా. కొంతమంది దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దాక్కుని వస్తారు. భర్త ఏమంటాడో, భార్య ఏమనిద్దో, అన్నదమ్ములు ఏమంటారు, అక్క చెల్లి ఏమంటారని దాక్కుని వచ్చేవాళ్ళు ఉంటారు. ఎవ్వరికీ మనం భయపడాల్సినంత అవసరం లేదు. మనం నమ్మిన దేవుడు సృష్టికర్త, మనం సృజించిన వాడిని మనం నమ్మాం. ఎవరన్నా చూస్తే హేళన చేస్తారని సిగ్గుపడే వాళ్ళు ఉంటారు. ఈ లోకంలో ప్రభు నిమిత్తమే నువ్వు సిగ్గుపడితే ఒకరోజు దేవుని రాజ్యం దగ్గరికి నువ్వు ఎల్లకు మునిపే సిగ్గుపడాలి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి తెలుసా? ఏంటి? నీ కొరకు తలుపు అన్నది తెరవబడి ఉంది. ఆ తలుపులో గుండా ఎవరు ప్రవేశిస్తున్నారు? ఆ తలుపు గురించి పేతురుతో కూడా అంటాడు. ఆరాధనలో కూడా చూస్తూ వచ్చి ఏమంటున్నాడు? పేతురు, పాతాళం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చి ఉన్నాను అన్నాడా లేదా? ఏం చదువుతున్నారు అక్క బైబిల్? మరి అన్నారు అని ఎట్ట తిప్పుతారేంది? పేతురుకు పాతాళం యొక్క తాళపు చెవులు ఇచ్చాడు దేవుడు. మరి ఆ మాటకి పాతాళంతో తాళపు చెవులు అనగా ఎట్ట అంటారేంది? అంత గొర్రెల్లాగానే అంటే అటంటే అట్ట తిరుగుతున్నట్టు ఉంటారు. అట్ట కాదు, వాక్యాన్ని గమనించండి. పేతురు, నీకు పరలోకం తాళపు చెవులు ఇచ్చాను, ఆ తలుపులు తెరవబడి ఉన్నాయి. నేను తెరవగలను, ముయ్యగలిగిన వాడు లేడు, నేను ముయ్యగా తెరవగలిగిన వాడు లేడు. నీ కొరకు దేవాతి దేవుడే తన కుమారుని యొక్క స్వరక్తం ద్వారా కడగబడినటువంటి రక్తపు మడుగుల ద్వారా పరలోకం ద్వారాన్ని తెరిచాడు. ఆ ద్వారంలోకి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అసలు పరలోకం ద్వారాలు ఎలా తెరవబడి తెలుసా? ఆ తలుపులు ఎలా తెరవబడి తెలుసా? ప్రకటన 3:20 ఇదిగో నేను తలుపు నద్దులను తడుచున్నాను, ఎవరైనా తలుపు తెరిచిన నేను అతనితో నాతో భోజన సమాసం కలిగి ఉంటాను అన్నాడు. అసలు పరలోకపు తలుపు ఎందుకు తెరవబడి ఉంది? ఎలా తెరవబడిందో సరే, ఎందుకనే తర్వాత మన కోసమే తెరవబడింది, మనం రావాలని. మరి ఎలా తెరవబడింది? యేసు ప్రభువారు భూమికి ఆకాశానికి మధ్యలో మానవ అవతారానికి లోకానికి వచ్చి భూమికి ఆకాశానికి మధ్యలో నర అవతారిగా సిలువ వేయబడినప్పుడు సూర్యుడు అదృశ్యుడయ్యాడు, కరెంటు అదృశ్యుడైపోయింది. ఈ కరెంట్ ఎట్ట పోయిందో ఆ సూర్యుడు కూడా అట్ట పోయాడు. ఆయన కలువరిశిల్లో కార్చిన రక్తము ద్వారా, ఆయన కలువరిశిల్లో చిందించిన రక్తపు మడుగుల ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా నీతిమంతుడైన ప్రభు పాపులైన మన కొరకు కలువరిశిల్లో ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించడం ద్వారా పరలోకపు ద్వారములు తెరవబడే ఒక్కసారిగా. తెరవబడియా లేవా? అసలు దేవాలయపు తెర ఏమవుతూ వచ్చిందండి? ఎలా జరిగింది? చింపుకున్నారు ఎవరి కాళ్ళు? ఎలా జరిగింది? 2 భాగాలుగా దేవాలయం ఎలా చేర్చబడుతూ వచ్చింది? 2 భాగాలుగా దేవాలయంలో ఉన్నటువంటి తెర 2 భాగాలుగా అడ్డుగా చేర్చబడుతూ వచ్చింది. ఆ చేర్చబడిన అనుభవే పరలోకంలో తలుపులు తెరవబడి. అర్థమవుతుందండి? యేసు ప్రభువారు చనిపోతే దేవాలయంలో తెర అడ్డంగా ఎలాగ చిరిగిపోయిందో ఆ చిరగబడిన అనుభవే పరలోకం ద్వారా తెరవబడిన అనుభవం. ఇప్పుడు అర్థమవుతుందండి? యేసు ప్రభువారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోవటంతోనే పరలోక ద్వారాలు డోర్ ఓపెన్. ఎగొచ్చేయండి, నా కుమారుని యొక్క నామాన్ని బట్టి రక్షించబడిన వారులారా, సకల పరిశుద్ధులారా, సకల ప్రజలారా, నా ప్రియ కుమారుని యొక్క రక్తం ద్వారా కలగబడిన పరిశుద్ధులారా, మీ కొరకు నా కుమారుడు పరలోకం ద్వారా తెరిచాడు. కమ్ unto me, come unto me, I will give rest. Come unto me, I will give you rest. నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యోహాను సువార్త ఎన్నో అధ్యాయం? అది 14వ అధ్యాయం 38. 14వ అధ్యాయం 27వ వచనం. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రయాసపడి భారం వస్తున్న సమస్యలారా, మత్తయి సువార్త 11:28 నా దగ్గర నేను మీకు విశ్రాంతినిస్తాను. యోహాను సువార్త 14:20 శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. యేసు ప్రభువారు ఎప్పుడైతే సిలువ వేయబడ్డాడో అప్పుడే పరలోకం తెరవబడింది. ఇక వచ్చేయండి, వెళ్దాం పదండి, అందరు పదండి. ఎక్కడికి వెళ్ళాలి? ప్రేమ విందుకు కాదు, పరలోకానికి. అంతకు ముందు వరకు కూడా తలుపు ముయ్యబడిన పరలోకపు తలుపు ఒక్కసారిగా యేసు పాపుల కొరకు ముయ్యబడి, పాపులు ఎల్లకోకుండా ముయ్యబడి ఉంది. ఆ తలుపు, పరలోకపు తలుపు ముయ్యబడిందంటే పాపులు ఎల్లకోకుండా ముయ్యబడి ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయాడో, ఎప్పుడైతే దేవాలయంలో ఆ తెర అడ్డంగా చిరిగిందో దానికి అడ్డంగా చిరగటానికి ఒక సూచన తెలియపరిచాడు. ఇక్కడ దేవాలయంలో తెర అడ్డంగా జరిగింది, అదిగో పరలోకంలో తలుపు కూడా తెరబడింది.
పాపంలో ఉన్న మానవుడు పరలోకానికి వెళ్ళకుండా తలుపు అడ్డంగా ఉన్న తలుపు. ఆ పాపంలో ఉన్న మానవుడు యొక్క పాపాలు కడగబడి నీతిమంతుడు యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన మానవుడి కొరకు యేసుప్రభు శిలువలో చనిపోవడంతోనే పరలోక ద్వారములు ఇలా తెరవబడ్డాయి. ఇప్పుడు మనం అందరం ఎలా ఉన్నాం? హ్యాపీగా వెళ్ళిపోవచ్చు పరలోకానికి. ఏమన్నా ఆగుతారా? ఆగేవాళ్ళు ఉండారా? లేరు. కాబట్టి పరలోకం నేను చూడగదుగా పరలోకం. ఆ పరలోకంలో నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి. ఆ పరలోకం ఏముంది అండి? తలుపు తెరవబడి ఉంది. అది మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం. ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా పరలోకం ఏమైంది? తలుపు తెరవబడింది. అది నీ కోసం, నా కోసం. నిద్ర ఎంతసేపు పడుకుంటావమ్మా? దెబ్బకు నిద్ర మేలుకుంటారు చూడండి. పరవాసిని నీ జగమున ప్రభువా, పాడండి. ఒక్కసారి ఆగండి అక్క. నీ గురి ఏంటి? మరి నిద్ర ఎందుకు వస్తుంది? నీ గురి దేవుడైనప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది? సరే, నీ నిద్ర సంగతి ఎందుకు, మళ్ళీ నిద్ర గురించి చెబితే రేపే ట్రాన్స్ఫర్ అంటారు, నాకు వదిలేండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా నేను చూడగదుగా పరలోకం. పరలోకం ఏముంది? రెండోదిగా తలుపు తెరవబడింది. గొప్ప తలుపు. నేను అసలు ఇంతసేపు వాక్యం చెబుతానని అనుకోవాలి. నేను ఎలీషాతో చెప్పా, టాయిలెట్కి వెళ్ళినప్పుడు, అన్న త్వరగా ఒక అరగంట లోపే ముగిచ్చేద్దాం అన్న, త్వరగా ఈరోజు అని చెప్పాను. ఏమో ఏ రోజు త్వరగా అంటానో ఆ రోజే ముందరికి వెళ్తుంది. కాబట్టి సంగతులు తెలిసి ఎప్పుడు త్వరగా అనకూడదని. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా నేను చూడగా అదిగో పరలోకం. పరలోకంలో నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి. రెండు పరలోకాలు ఏముందండి? తలుపు తెరవబడి ఉంది. ఆ తలుపు ఎవరి కోసం తెరవబడింది? నీ కోసం, నా కోసం. ఆ తలుపులో కూడా ప్రవేశించే ధన్యత నీకుందా? ఆ తలుపులో కూడా ప్రవేశించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ తలుపులో కూడా నువ్వు ప్రవేశించాలంటే విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఎంతగానో ప్రభు బల దగ్గర సరి చేసుకుని ఉండాలి. ప్రభు వాళ్ళ దగ్గర ఎలా ఉండాలా? ఎంతగానో సరి చేసుకుని ఉండాలి. నువ్వు ఆ పరలోకపు ద్వారంలో కూడా ప్రవేశించాలంటే ఎంతో సరి చేసుకోవాలి, ఎంతో జాగ్రత్త కలిగి సిద్ధపాటు ఉండాలి. పరలోకపు ద్వారంలో కూడా వెళ్ళటానికి కూడా సిద్ధపడాలి. ఆ పరలోకపు ద్వారం పొరపాటున వెళ్ళి బ్యాగ్ చేసుకెళ్ళి, బైబిల్ బ్యాగ్ చేసుకెళ్ళి, ప్రభా మేము భక్సింగ్ గారి సావాసం, మాకు ద్వారం తెరిచి ఉంది, మేము వెళ్తామంటే ఒప్పుకోడు దేవుడు. నువ్వు భక్సింగ్ గారి సావాసం అయినా, లోదరం చర్చి అయినా, సెవెంత్ అయినా, పెందుకోస్తు అయినా, ఇంకా ఏ సంఘాలైనా, ఏ మందిరం అయినా సరే, ముందులా పక్కన ఉండి లైన్లో వచ్చిన తర్వాత నీకు స్థానం ఉంటే వెళ్తావు, లేకపోతే పరవాసిని పాట పాడతావు. నీకు జాగ్రత్త. నేను చూడగదుగా పరలోకం. ఆ పరలోకంలో నీతిమంతుల ఆత్మలు ఉన్నారు. ఆ పరలోకంలో ఏముందండి? రెండోదిగా తలుపు తెరవబడింది. ఆ తలుపులో కూడా నువ్వు వెళ్ళాలి. సిద్ధపడు. ఆ తలుపు తెరవబడిన తలుపులో కూడా వెళ్ళాలంటే నీ ఇంట్లోకి నువ్వు వెళ్తానికే, తలుపు తెరిచి ఇంట్లోకి వెళ్తానికే కాళ్ళు బయట కడుక్కుంటావే. ఇంకా ఆచారాలు, పనికిమాల ఆచారాలు చాలా ఉన్నాయి. ఇంకా ఇంట్లోకి వెళ్ళాలంటే కాళ్ళు కడుక్కుని వెళ్ళమంటారు కొంతమంది. ఎక్కడెక్కడ తిరిగి వచ్చావా, కాళ్ళు కడుక్కుని వెళ్ళి అంటారు. ఈ ఆచారాలన్నీ మనకి లోకానుసారంగా పూర్వం నుండి మనకు అనుసరిస్తూ వస్తున్నాయి. జాగ్రత్త. నువ్వు ఇంట్లోకి వెళ్తానికి, కాళ్ళు కడుక్కోవడానికి ఎంతగా నువ్వు శుద్ధి చేసుకుంటుంటే, దేవుని రాజ్యంలో నీ కొరకు తెరవబడి ఉన్న తలుపులో కూడా నువ్వు ప్రవేశించాలంటే ఇంకెంత శుద్ధిగా ఉండాలి. అందుకే యాకోబు అంటాడు, రేపు మనం వెళ్ళి దేవునికి బలి అర్పిద్దాం కాబట్టి మిమ్మల్ని మీరు సూచపరచుకోండి అని యాకోబు తన కుటుంబీకులతో చెప్తాడు. శుద్ధిపరచుకోండి. రేపు మనం లేచి వెళ్ళి బేతేల్లోకి వెళ్ళి దేవునికి బలి అర్పిస్తామంటాడు. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అంటాడు. ఆ పరలోకపు ద్వారంలో కూడా ప్రవేశించాలంటే శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడుకోకుండా ఆ యొక్క తలుపుల్లో కూడా వెళ్ళాం. యాకోబు అంటాడు, యాకోబు ఏం చేస్తున్నాడు? శుద్ధి చేయబడిన అనుభవం లేడు, మోసగాడుగా ఉన్నాడు. ఆ పరలోక ప్రత్యక్షత కనపడింది, ఆ యొక్క ద్వారం కనపడింది. ఎక్కుచూ దిగుతూ ఆ నిచ్చెన మీద ఉన్న ద్వారం కనపడంగానే భయపడిపోయాడు యాకోబు. భయపడ్డాడా లేదా? ఎందుకు భయపడ్డాడు? మోసకరమైన జీవితం ఉంది కాబట్టి ఆ పరలోక ప్రత్యక్ష చూడంగానే భయం వచ్చింది. కానీ ఈరోజు మనకు భయం అన్నది లేదు. బల్లంటే ఏంటో ప్రభుదేహంలో అని చెప్పి ఊరినే పాల్గొంటాను. భయం ఏది? యాకోబు నిచ్చెన చూస్తుంటే ప్రభువుని చూడంగానే, ఆ నిచ్చెన ఎవరంటే యేసుప్రభువారే. యేసుప్రభువారిని చూడటంతోనే భయపడ్డాడు యాకోబు. ఈరోజు నేను ఆ జీవితాల్లో భయం ఏది? అసలు ఆ భయం ఉంటే సిద్ధపాటు వచ్చింది. సిద్ధపాటు ఉంటే
పరలోక రాజ్యంలో మన కొరకు తెరబడిన తలుపులో కూడా మనం ప్రవేశిస్తాం. ఇది 2. 3వ విషయాన్ని చూద్దానండి. ఇంకా 12 కూడా అవ్వలేదండి, చాలా టైం ఉంది. 3వ మాట రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్టే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం. శ్రేష్ఠ సంఘమునకు వారి మహోత్సవములను అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొక్కను సంపూర్ణ స్థితి పొందిన నీతిమంతుల ఆత్మ యొక్కను కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏ వేళ కంటే మరి శ్రేష్టంగా మనకు రక్షణ రక్తములను మీరు వచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ 3వ మాట చూస్తున్నాం. యోహాను అంటున్నాడు కదా, నేను చూడగా అదిగో పరలోకం. ఏమంటున్నాడు? అదిగో పరలోకం. పరలోకం ఏముందండి? నీతిమంతుల యొక్క ఆత్మలు ఉన్నాయి. 2 పరలోకం ఏముంది? మన కొరకు తెరవబడిన తలుపు ఉంది, డోర్ ఉంది, తెరవబడినటువంటి ద్వారం ఉంది. 3 పరలోకం ఏముందంటే 3వ మాట జ్యేష్ఠుల సంఘం ఉంది. పరలోకం ఏముందండి? జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠులు అంటే ఎవరు? రండి 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 చూపిస్తా. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడైనట్లు. అక్క టిఫిన్ పెట్టారు అన్నకి? కొద్ది పెద్ద చదవండి అన్న. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడైనట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో ఆరోగ్యం గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించారు. అది మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమందు తీర్చెను, ఎవరిని నీతిమందు తీర్చెనో వారిని మహింపరచెను. ఇప్పుడు చెప్పండి, జ్యేష్ఠులు అంటే ఎవరు? ఇప్పుడు మనం చూసింది అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23వ వచనంలో ఏమని చూస్తున్నాం? జ్యేష్ఠుల సంఘం. అసలు జ్యేష్ఠులు అంటే ఎవరు? దేవుడు ఎవరిని ముందుగా ఎరిగి తన కుమారునికి సహోదరులుగా నియమించాడో వాళ్ళు జ్యేష్ఠుల సంఘం. అంటే జ్యేష్ఠుల సంఘం అంటే ఎవరండి? దేవుడు ఎవరు ముందుగా ఎరిగాడో తన కుమారుని కొరకు వాళ్ళు జ్యేష్ఠుల సంఘం. ఇప్పుడు పరలోకంలో ఏముంది? సంఘం అంతా ఉందా, లేకపోతే ప్రత్యేకమైన సంఘం ఉందా పరలోకంలో? ఆ ప్రత్యేకమైన సంఘం ఏంటి? జ్యేష్ఠులు అంటే ఎవరు? జ్యేష్ఠులు అంటే ఎవరు అంటే జ్యేష్ఠత్వం కలిగిన జ్యేష్ఠులు ఎవరు అని అంటే దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాడు అని కాదు. అసలు జ్యేష్ఠుడు అంటే ఎవరు? జ్యేష్ఠుడు అంటే ఎవరు? యేసు ప్రభు వారి నాకు కాదని నేను అట్లా. అసలు జ్యేష్ఠుడు అంటే ఎవరు? యాకోబుకి జ్యేష్ఠుడు ఎవరు? రూబేనా? ఏసాగా? యాకోబుకి జ్యేష్ఠుడు ఎవరు? 12 మంది కుమారులు మొదట ఎవరు? రూబేను. యోసేపు ఎక్కడ ఉన్నాడక్క? రూబేను. సరే, ఇస్సాకు జ్యేష్ఠుల్లో మొదటి వాడు ఎవడు? జ్యేష్ఠుడు ఎవడు ఇస్సాక్కి? ఏసావు. మరి జ్యేష్ఠులు అందరూ ఎవరు? మొదటి వారు అని అర్థం. జ్యేష్ఠులు అంటే ఎవరు? మొదటి వారు. ఈ మొదటి వారి గురించి ఏమని రాబడుతూ వచ్చింది? ఆటంగా చూసినట్టయితే మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు కలిగిన వారు ధన్యుల్లో పరలోక రాజ్యం వీళ్ళదే. మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందినవారు అంటే ఎవరు? వాళ్ళు జ్యేష్ఠులు. మేం చెప్పాలంటే జ్యేష్ఠత్వం కలిగిన వారు. ఒక రకంగా చెప్పాలంటే జ్యేష్ఠులు ఎవరు? ఆయన సహోదరులు. ఎవరు సహోదరులు? యేసు ప్రభువారి యొక్క సహోదరులు. అంతే కదా? ఏమని రాబడుతూ వచ్చింది? చక్కగా చదవండి. అక్కడ రాబడిన మాట 29 వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు అగినట్లు. అసలు జ్యేష్ఠుడు ఎవరు? యేసు ప్రభువారు. మరి యేసు ప్రభువారికి మనం అందరం ఎవరమే? సహోదరులమే. కాబట్టి మనం అందరం ఏమవుతున్నాము? జ్యేష్ఠులుగా చేయబడ్డాం. ఇప్పుడు జ్యేష్ఠులుగా చేయబడిన వారు అందరూ ఎక్కడ ఉన్నారు? పరలోక రాజ్యంలో ఉంటున్నారు. అంటే జ్యేష్ఠుల సంఘం అంటే మొదటి స్థానం కలిగిన వారు, అన్నిట్లో దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వారు. దేవుడు ఏమన్నాడు? ఇశ్రాయేల్లో మొదటి సంతానము నీదా. ఎవరిదక్క? ఇశ్రాయేల్లో మొదటి సంతానము నాదే అని దేవుడు అన్నాడు. మొదటి గొర్రె పిల్ల, మొదటి మేక, మొదటి కుక్కలు కాదండి, మొదటి గొర్రె, మొదటి మేక, మొదటి ఫలము, మొదటి సంతానము
ఇవన్నీ ఎవరి జ్యేష్ఠులు ఎవరి? ఇప్పుడు జ్యేష్ఠులు మొత్తం కూడా దేవుందే. జ్యేష్ఠుల యొక్క కుమారులు అంటే మొదటి వారంటే ప్రాధాన్యత కలిగిన వారు. మొదటి వారంటే ఎలాంటి వాడు? ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, మొదటి వాడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండిద్దా, రెండో వాడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండిద్దా? ఎందుకుండేది? మొదటి వాడికి పెద్దోడు కాబట్టి, మొట్టమొదటి పుట్టిన కొడుకు కాబట్టి. అదే ఆడపిల్ల పుట్టుంటే ఏముండదు. కొడుకు పుట్టాడు కాబట్టి మొదటి కొడుకు అంటాం. మొదటి కొడుకు పుట్టిన తర్వాత ఏమంటాం? తర్వాత ఎవరు పుట్టినా పర్లా, తర్వాత ఎవరినిచ్చినా పర్లేదు లేక దేవుని చిత్తం అంటాం. మొదటేమో దేవుడు ప్రార్థన చేయండి అన్న, దేవుని చిత్తం అయితే కొడుకు పుట్టేలాగా ప్రార్థన చేయండి అన్న అంటాం. రెండోసారి ఎవరు పుట్టినా పర్లా దేవుని చిత్తం. మరి మొదట ఎందుకన్నా దేవుని చిత్తం? అబ్బే అక్కడ రాదు, ఎక్కడ వచ్చింది? ఎక్కడంటే ఆడపిల్ల పుట్టి దేవుని డౌట్ వచ్చి దేవుని చిత్తం అంటారు. ఎంత అవిశ్వాసం! సరే మనకెందుకు, దాని సంగతి తర్వాత చూద్దాం ఆ విషయం అన్నది. ఇప్పుడు జ్యేష్ఠులు అంటే ఎవరు? మొదటి వారు అక్కడ ఒక సంఘం ఉంది, మొదటి స్థానం కలిగిన వారు. వీళ్ళే గొర్రెపిల్ల భార్య యొక్క అనుభవంలోకి వస్తున్నారు వధువుగా. ఇప్పుడు చెప్పమంటారు అసలు సంఘం గురించి? బలలో పాల్గొనేటప్పుడు మనం అర్థం చేసుకోవాలి. నిద్రపోవద్దు, అందరూ అర్థం చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ మాట. ఏంటా మాట అని అంటే, నిద్రపోవద్దు అంటే పక్కన వాళ్ళు చూస్తున్నారు, ఏం చూడొద్దు, వాళ్ళ తెలిసి ఎవరు నిద్రపోతున్నారన్న. కాబట్టి మొదటిగా జ్యేష్ఠులు అని అంటున్నాం కదా. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం ఇక్కడ? 100 మంది ఉన్నాం, లేదా ఎక్కువే ఉండొచ్చు. ఈ 100 మంది జ్యేష్ఠులేనా? 100 మంది ఎవరు? పిలువబడిన వారు. మొదట పిలువబడిన వారు, తర్వాత ఏర్పరచబడిన అనుభవంలోకి వచ్చేస్తున్నాం. జ్యేష్ఠులు అంటే ఎవరు? ఏర్పరచబడిన వారు. జ్యేష్ఠులు అంటే ఎవరు? అదే జ్యేష్ఠులు అంటే అర్థం ఏంటి? మొదటి జీవితం కలిగిన సంఘం, మొదటి అనుభవం ఉన్న సంఘం. అంటే అన్నిటికీ మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చిన వారు. అన్ని స్థానాల్లో పిల్లల పెళ్ళిళ్ళు కావాలా? ఫస్ట్ ప్రభుకి. పిల్లల పెళ్లి జరుగుతున్నాయా? ఫస్ట్ ఆహ్వానం ప్రభుకి. ఇంకా పిల్లల జాబు కావాలా? ఫస్ట్ దాని విధానం ప్రభుకి. పిల్లల బహుమానాలు కావాలా? ఫస్ట్ ప్రాధాన్యత దేవునికి ఇవ్వటం. అంటే ప్రతిదీ దేవునికి ఇచ్చేవారు. అంటే మొదటి స్థానం దేవునికి ఇచ్చిన వారిలో జ్యేష్ఠుల గురించి చాలా కోణాలు ఉన్నాయి. ఒక కోణమే చెబుతున్నా, సమయం లేదు కాబట్టి. జ్యేష్ఠుల సంఘం ఉంది. మరి మనం జ్యేష్ఠుల సంఘంలో ఉన్నాము. అక్కడ ఇంకో మాట ఉందండి, మొదటి వారు కడపడి వారు అవుతారు, కడపడి వారు మొదటి వారు ఎవరు? మొదటి వారు ఎవరు? కడపటి వారు అయ్యారు. ఇక్కడ కడపటి వారు ఎవరు? జ్యేష్ఠులు అయ్యారు. మీకు అర్థమవుతుందండి? మొదటి వారేమో కడపటి వారు అయ్యారు, కడపటి వారు ఏమయ్యారు అంటే ఏమై ఉన్నారు ఇప్పుడు? అర్థమైందండి? జ్యేష్ఠులు అంటే ఎవరు? కడపటి వారే జ్యేష్ఠులు అవుతున్నారు. మొదటి వారంటే నేను మొదట రక్షించబడ్డాలే, నేనే జ్యేష్ఠుని అనుకోవద్దు. కడపటి వారు జ్యేష్ఠులుగా దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాం? ఏ స్థితిలో మనం ఉండాం? మన దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో జ్యేష్ఠత్వం కలిగిన జ్యేష్ఠులుగా మనం ఉండామా? తమ జ్యేష్ఠత్వాన్ని కోల్పోయిన వాడు ఒకడు ఉన్నాడు. ఎవరైనా? ఏశావు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ఎంత దరిద్రం! బైబిల్లో కొత్త నిబంధనలు కూడా రాయబడుతూ వచ్చింది. తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినటువంటి భ్రష్టుడైనటువంటి ఏశావు అని రాయబడుతూ వచ్చింది. జ్యేష్ఠుడుగా లేవంటే ఏముండట్టు? చెప్పావు కదా, చెప్పు. భ్రష్టత్వం ఉండట్టు. భ్రష్టత్వం కలిగిన వారు జ్యేష్ఠులుగా దేవుని రాజ్యంలో ఉంటారా? అది గుర్తుపెట్టుకోండి. ఏశావు తనకు ఇవ్వబడిన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఏ జ్యేష్ఠత్వం అయితే దేవుడిచ్చాడో, ఏ జ్యేష్ఠత్వం అయితే ఇంకా వాస్తవానికి అసలు ఎవరికి రావాలి చెప్పండి? ఆ జ్యేష్ఠత్వం ముందర ఏశావుకి ఎందుకు వచ్చింది అక్క? రెబెకా గర్భం ధరించి డెలివరీ అయ్యేది ఎప్పుడు? మొదటి వాడు ఏం చేశాడు? అది సరిగ్గా చదవండి. ఏం చేశాడన్నా? తన్ని బయటకు వచ్చాడంట. తర్వాత ఏం జరిగిందన్నా? లాగుతూ వచ్చాడంట. అసలు సరిగ్గా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇప్పుడు వద్దులేండి. నేనే అనుకుంటా కదా మొదట రావాల్సిన వాడు యాకోబే, కానీ యాకోబు వెనక్కి వెళ్ళబడి యోసేపు ముందుకు వచ్చాడని నేను అనుకుంటున్నా. అందుకే లాగేశాడా? యాకోబు ఇక్కడ లాగేశాడు,
యాకోబు యొక్క జీవితం ఎలా ఉందా, నన్ను వెనకలాగేవన్న విధానమో లేదా తల్లి గర్భంలోని ముందర నేను రావాల్సిన వాడిని నన్ను వెనకలాగేవాని బయటకు వచ్చిన తర్వాత జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నాడు. మీకు అర్థమవుతుందండి? ముందర రావాల్సిన యాకోబుని ఏం చేశాడు? వెనకనెట్టాడు వేసావు. నేను వెళ్తారా నువ్వు ఆగరా అని చెప్పని వెనకనెట్టాడు. ఈయన వెనకనెడితే ఈయన ఏం చేశాడు? బయటకు వచ్చిన తర్వాత జ్యేష్ఠత్వాన్ని ఈయన తీసుకుని ఈయన వెనకనెట్టాడు. సరిపోయింది, ఇద్దరు ఏమైంది? సరిపోయింది. జ్యేష్ఠత్వాన్ని కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న యోసేపు వంటి భ్రష్టుడు అని బైబిల్లో రాబడుతూ వచ్చింది. భ్రష్టత్వం కలిగిన వాడు. పిల్లరా, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. బైబిల్లో బలలో పాల్గొనక మునుపు ఒక్కసారి మనల్ని మనం విమర్శించుకుందాం. భ్రష్టులుగా ఉండామా? భ్రష్టత్వం పట్టిపోయి ఉండామా? భ్రష్టత్వం కలిగిన జీవితంలో ఉండామా? జ్యేష్ఠుడిగా ఉండావా? ఇక ఏడ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చి ఏడ్చాడండి? ఏమని ఏడుస్తున్నాడు? నాయనా, వాడికి యాకోబు అన్న పేరు నిజమే నాయనా, కరెక్ట్ అయింది. వాడికి యాకోబు అన్న పేరు కరెక్ట్ అయింది. ఎవరన్నా ఉండారు యాకోబులు? యాకోబు అన్న పేరు కరెక్ట్ అయిందే నాయనా. వాడు మోసగాడే, నా జ్యేష్ఠత్వాన్ని మోసం చేశాడు నాయన. ఏమన్నా ఆశీర్వాదాలు ఉండయా? ఏముండేరా నాయన, నీ సహోదరుడు నువ్వు దాసుడు అవటం తప్పకేమీ లేవు. అన్నీ అయిపోయినాయి. భ్రష్టుడైపోయాడు. కయ్యూని ఎలా భ్రష్టుడయ్యాడు? జ్యేష్ఠులంటే తన జ్యేష్ఠత్వాన్ని కాపాడుకోవాలి. ఆదాముకి జ్యేష్ఠుడు ఎవరు? ఇప్పుడే చెప్పాక ఆదాముకి జ్యేష్ఠుడు ఎవరంటే కయ్యూను. అవునా కదా? ఏమయ్యాడు? భ్రష్టత్వంలో పడిపోయిన అనుభవంలోకి వచ్చాడు. ఇస్సాకు జ్యేష్ఠుడు ఎవరు? ఏశావు. ఏమయ్యాడు ఈ అన్న? దేశ దిమ్మరైంది కయ్యూను అన్న. మళ్ళీ వెనకాల్సింది మీకు చెప్పాలంటే వాక్యం. దేశ దిమ్మరేమో కయ్యూను, ఆదాము కొడుకు. ఇస్సాకు కొడుకు ఏమయ్యాడు? జ్యేష్ఠుడే, భ్రష్టత్వం కలిగి ఉన్నాడు. అంటే జ్యేష్ఠులు తన జ్యేష్ఠత్వాన్ని కాపాడుకోకపోతే ఏం జరుగుతుందండి? దేశ దిమ్మర అవటం లేదా భ్రష్టత్వం వచ్చేది. అంతా మించి ఇంకేం రాదు. జ్యేష్ఠులుగా ఉన్న మనము ఆ జ్యేష్ఠత్వాన్ని కాపాడుకోకపోతే ఏమొచ్చింది? భ్రష్టత్వం అన్న వచ్చింది. దేశ దిమ్మలుగానే తిరుగుతాం. అంత మించి ఏం లేదు. ఈరోజు మనం పరీక్షించుకో. వాళ్ళ దగ్గరికి వస్తున్నా నీ నా జీవితాల్లో ఎన్నో మాట ఇది? 3. ఇంకా 3లోనే ఉన్నాం. ముగిచ్చేద్దాం. ఇంకా 3వదిగా మన జీవితం ఎలా ఉందో పరీక్షించుకో. ఒక్కసారి నిన్ను నువ్వు సరి చేసుకో. జ్యేష్ఠత్వము, నీకు ఇవ్వబడిన జ్యేష్ఠత్వాన్ని కాపాడుకుంటున్నావా? కయ్యూని వలె పోగొట్టుకుని దేశ దిమ్మరు అవుతున్నావా? లేదా ఏశావు వలె జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుని భ్రష్టుడు అవుతున్నావా? బల్లలో దేశ దిమ్మరుగా పాల్గొంటున్నావా? భ్రష్టత్వం కలిగిన వారుగా పాల్గొంటున్నావా? జ్యేష్ఠుడిగా పాల్గొంటున్నావా? గమనించు. నిన్నైతే యేసు ప్రభువు తన కలవరిశిలువ యొక్క రక్తం ద్వారా జ్యేష్ఠుడిగా చేశాడే కానీ, జ్యేష్ఠుల యొక్క సంఘంలో నిన్ను పెట్టాడే కానీ, ప్రథమ స్థానంలో ఉంచాడే కానీ చివరిలో నిన్ను ఉంచలా. బైబిల్ ఏమంటుంది? నేను నిన్ను తోకగా ఉంచుతా కానీ తలగా ఉంచను. అదేనా? అర్థమవుతుందండి. నిద్రపోయే వాళ్ళు ఎగుస్తారండి. నేను నిన్ను తలగా ఉంచుతా కానీ తోకగా ఉంచను అన్నాడు. అంటే నిన్ను జ్యేష్ఠుడిగా ఉంచుతున్నాడు కానీ భ్రష్టుడిగా దేశ దిమ్మరకు ఉంచట్లా. మరి మనం ఎందుకు దేశ దిమ్మలో భ్రష్టులం అయిపోతున్నాం? ఎందుకంటే బల్లలో సరైన విధంగా పాల్గొనే అనుభవం మనకు లేదు కాబట్టి దేశ దిమ్మలో భ్రష్టులం అయిపోతున్నాం. జాగ్రత్త. నేను చూడగదిగో పరలోకం. ఆ పరలోకంలో ఏముందండి? జ్యేష్ఠుల సంఘం ఉంది. జ్యేష్ఠులందరూ కలిపి ఒక సంఘముగా చేయబడి ఉంటారు. ఈరోజు ఆ జ్యేష్ఠత్వం కలిగిన సంఘంలో నీవు నేను ఉండటం కొరకు ఏం చేయాలా? సరి చేసుకోవాలి. ఇదన్నమాట 3. 4వ విషయాన్ని ఇక చూసి ముగిద్దాం రండి. 4వ మాట,